తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసు వేదికగా గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంపటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ దూషించడం ద్వారా చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అంబటి తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రానికి ప్రజలకు చంద్రబాబు చేసిన మంచి కార్యక్రమాలు ఏవీ లేవని రాంబాబు ఆరోపించారు. జగన్ను తప్పుడు వ్యక్తిగా, వైసీపీని తప్పుడు పార్టీగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇన్నేళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు ఒక్కసారి పులివెందులు వెళ్లాలని ఆయన చెప్పారు. అది చేశాను, అద్భుతంగా చేశానని చెప్పేటటువంటి కార్యక్రమాలు ఏమీ లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక తప్పుడు పార్టీగా చిత్రించడం కోసం ఆయన పడుతున్న బాధ చూస్తుంటే ఇంత అంత కాదు. అసలు నాకు తెలియగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు కదా, ఇన్ని సంవత్సరాలు కుప్పం రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఒకసారి పులివెందులు వెళ్ళండి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ సొంత నియోజకవర్గమైన పులివెందుల ఓటమి ఎదక్కోకుండా గెలిపించినటువంటి పులివెందులకు ఎంత సేవ చేశారో, రూపురేఖలు ఎలా మార్చారో ఒకసారి చూసి బుద్ధి తెచ్చుకోవయా. జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని దూషించే కార్యక్రమాలు చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఫ్రస్ట్రేషన్ రోజు రోజు తెలుగుదేశం పార్టీ పతనావస్థకు వెళ్ళిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి లెగుస్తా ఉందనే విషయం నీకు తెలుసు అందరికన్నా బాగా. ఈ మధ్యన మాదిగన్ అన్న తర్వాత అసలు నీకు నిద్రే పట్టనటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాదిగన్ అమరావతి ఈ రెండింటి మధ్యనే ఓటింగ్ కూడా డిసైడ్ అయ్యే విధంగా ఒక ఎజెండాను మేము తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పిన తర్వాత ఫ్రస్ట్రేషన్ పడిపోతున్నాడు. ఆయన చెప్పిన గొప్పతనాల గురించి చెప్పడు. అదేమంటే తల్లి, చెల్లి, కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయిని చంపాడు, గొడ్డల పార్టీ, ఇవన్నీ కార్యక్రమాలు.